నమస్తే అండి. నమస్తే. నిన్న నైట్ అఘోరి అయితే శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మధ్యప్రదేశ్లో అంటే ఆ శ్రీవర్షిని నేను అమ్మేస్తుంది ఎక్కడైనా దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ. ఈ అఘోరి అసలు ఒరిజినల్ కాదండి, ఫేక్ అఘోరి. నిజమైన అఘోరీలు వాళ్ళ యొక్క వ్యవస్థ, వాళ్ళ యొక్క విధానాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే నేను కాశీ వెళ్ళాను, అయోధ్యలో నేను చూశాను వాళ్ళని. వాళ్ళు అసలు వస్త్రాలు ధరించరు, కార్లు ఎక్కరు, సిగరెట్లు తాగరు, లిప్స్టిక్లు పూసుకోరు, పువ్వులు పెట్టుకోరు, ఐఫోన్లు వాడరు. వాళ్ళు అసలు జనాల మధ్యకే రారు. వాళ్ళు పురుషులుగా పుడతారు, వాళ్ళ లింగాన్ని శివుడికి సమర్పించుకుంటారు. ఇంకా ఒంటి నిండా విభూతి రాసుకుంటే ఇక నిత్యము శివుని ధ్యానంలోనే ఉంటారు. ఇప్పుడు లేడీ అఘోర్ దగ్గర పాన్స్ పౌడర్ వాసన వస్తుంది. అదే చెప్తున్నాను నేను కూడా. విభూతి కాదు అది, మీరు అన్నట్టు పౌడరే. అది ఫేస్కి రాసుకొని పౌడర్ వాడుతుంది. వాళ్ళు ఏంటంటే మనలాగా పూరీలు, ఇడ్లీలు, బిర్యానీలు, గారెలు అవి తింటారు. వాళ్ళు ఏంటంటే నరమాంసం తింటారు. సో వాళ్ళు నిజమైన అఘోరీలు. ఈమె ఏంటంటే ఒక ఫేకు. ఎలాగైనా ఒక పబ్లిక్ ఫిగర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలని పబ్లిక్ మధ్యలోకి వచ్చి పబ్లిక్ని ఇంతగా డిస్టర్బ్ చేస్తుంది. జనాల దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తాను, మీ అబ్బాయిలకి అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మీ అమ్మాయిలకి గవర్నమెంట్ అల్లుళ్ళు వస్తారు, లేకపోతే మీరు బంగ్లాలు ప్లాట్లు కొనిసుకుంటారని మాయ మాటలు చెప్పి వాళ్ళ లక్షలు గుంజుకొని పిల్లలు పుట్టిన వాళ్ళకి మీ యోని పూజలు చేసి పిల్లలు పుట్టిస్తానని మొన్న ఎవరికో యోని పూజ చేసి 10 లక్షలు తీసుకుంటారు. ఇలా జనాల్ని మోసం చేసి బతుకుతుందండి. అమ్మాయిలు కూడా ఎందుకు ట్రాప్ చేస్తుంది? ఇంతకుముందు రాధాని అమ్మాయిని చేసుకుంది, ఇప్పుడు శ్రీవర్షిని చేసుకుంది, నెక్స్ట్ ఇంకెవరినో చేసుకుంటుంది. వీళ్ళని ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో అమ్మేస్తుందండి. సో పబ్లిక్ కూడాను ఆలోచించాలి ఈ విషయం కోసం. ఆమె అయితే ఒరిజినల్ అఘోరి అయితే కాదు. ఫైనల్గా ఈ అఘోరి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కేసు పడిందట హైదరాబాద్లో. 10 లక్షలు మోసం చేసిందని ఎవరో చెప్తే విన్నాను, న్యూస్లో వచ్చింది టీవీ 9లో. సో ఆ కేసు కానీ బలంగా ఉంటే ఈమె మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఆమెను పట్టుకోవడం కూడా కష్టమే. ఒక క్షణంకి యూపీలో ఉంటుంది, ఇంకొక క్షణానికి మధ్యప్రదేశ్లో ఉంటుంది. వీడియోస్లో చూసుకున్నట్టయితే పోలీసులనే కొడుతుంది కదా. పోలీసులు కొడుతున్నా కానీ పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవడంలా. పోలీసులు లేకపోతే అసలు మన దేశమే లేదు. ఈరోజు మనం ఇంట్లో ఇంత హ్యాపీగా నైట్ టైం పండుకుంటున్నాము, రోడ్ల మీద తిరుగుతున్నామంటే పోలీసుల యొక్క రక్షణ బట్టే మనం. లేకపోతే ఏ పాకిస్తాన్ వాడు, ఏ చైనా వాడు, ఏ బంగ్లాదేశ్ వాడు మనలో చేసేస్తాడు. సో పోలీసులు పచ్చి బూతులు తిట్టడము చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కళ్ళు తెరిచి ఆమె లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆమె అయితే చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా.